అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అరే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ జరుగుతుంది అన్నట్టు కొంత ఫ్యాన్స్ విడిపోయారు. అసలు చూసి కూడా మాట్లాడుకోవట్లేదు పరిస్థితి ఏర్పడ్డది. మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను. రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ 200 రోజులు పక్కా పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కథల మీద ఆయన సీరియస్గా కూర్చున్నా కూడా ఈజీగా 500-600 కోట్లు తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. చిరంజీవి గారి సినిమా ఇప్పుడు సక్సెస్ అయింది, ఆయన ఎమోషన్ అవుతూ కూడా పోస్ట్ పెట్టారు కదా, దాదాపు 300 crores కలెక్ట్ చేసింది. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక రీజనల్ ఫిలిం అంటే అతి తక్కువ టైంలో 300 కోట్లు సంపాదించడం అంటే ఆషమాషి కాదు. అందుకోసమే చాలా ఎమోషనల్ అయ్యాడు. సో మెగాస్టార్ కెరియర్లో కూడా మంచి వీకెండ్లో అంటే తక్కువ టైంలో ఇంత ఎక్కువ కొట్టడం అంటే తన కెరియర్లో కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. అందుకోసం ఎమోషనల్ అయ్యాడు. సో వాస్తవంగా సినిమా బాగుంది కాబట్టి ప్రజలు ఇంత ఆదరించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చాను. సో ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఎంత ఏదున్నా కూడా సినిమాలో దమ్ము ఉంటే దాన్ని ఎవడు ఆపలేనట్టుగా. సో ఒక 70 సంవత్సరాల ఉన్న వ్యక్తి ఈరోజు ఒక స్టెప్ వేస్తుంటే ఆ మీసాల పిల్ల డ్యాన్స్ చేస్తుంటే ప్రజలు అంటే అంటే అట్రాక్ట్ అయిపోయారు, ప్రజలు మెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు అంత 300 కోట్లు వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఈరోజు చూసిన రీసెంట్గానే మన అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది బాస్ బ్లస్టర్ అని చెప్పడం కూడా జరిగింది. బాస్ ఇస్ బ్యాక్ బ్లాక్ బస్టర్ అని చెప్పిండు. సో నిజంగా నాకు అనిపించింది వాళ్ళు ఇది కదా బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు బాగానే ఉంటారు, మనమే అనవసరం కొట్టుకొని వస్తాము. సో ఇది వాళ్ళ యొక్క ప్రేమను ఈ రకంగా వ్యక్తపరచడం అనేది చాలా మంచి అనిపించింది. సో ఎంతైనా మన అల్లు అర్జున్ అంటే ఇంటర్నేషనల్ వ్యక్తిత్వం. సో ఈరోజు మన బాస్ గురించి మాట్లాడడం చాలా బాగా అనిపించింది. అంటే కొన్ని రోజుల నుంచి అందరికీ ఉండేమాట అరే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ జరుగుతుంది అన్నట్టు కొంతమంది ఫ్యాన్స్ విడిపోయారు. అసలు చూసి కూడా మాట్లాడుకోవట్లేదు పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఈరోజు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యి బాస్ ఇస్ బ్యాక్ అనే పదాలు విన్నప్పుడు నిజంగా చాలా దిల్ఖుష్ అనిపించింది. నిజంగా వాళ్ళ కుటుంబానికి పెట్టిందే పేరు అన్నట్టుగా ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు కలిసి ఉండాలన్నా కూడా ఆ రకంగా కనిపిస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సినిమా ఇంత హిట్ అయింది కదా, మరి నెక్స్ట్ విశ్వంబర కూడా రిలీజ్ చేయాలి తొందరగా అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అవును, విశ్వంబర కూడా మంచి సినిమానే. అది మంచి విజువల్ పరంగా కూడా అన్ని బాగుంటాయి. ఎవడెవడో ఒకడు ఆయన రాసుంటాడు దాసరి విజ్ఞానం అని ఎవడు ఆ సినిమా ఫ్లాప్ అయితే నేను గుండు కోసుకుంటా అది అని అవునన్నా కాదన్నా కూడా సినిమా మంచిగా ఉండబోతుంది. సో ఈ అంటే గతం చూసుకుంటే మనకు ఆశ్చర్య ఫ్లాప్ అయింది, మన మెగాస్టార్ 2 సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా తన రేంజ్ తగ్గలేదని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇదే సినిమా. సో ఇప్పుడు కూడా విశ్వంబర కూడా ఇదే ప్రాసెస్లో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు ఎవరైనా సరే దయచేసి చాలా క్రమబద్ధంగా ఈ సినిమాను తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బ్రో చిరంజీవి గారు వెంకటేష్ గారి సినిమా ఇప్పుడు 300 crores కలెక్ట్ చేసింది. అవునవును చెప్పాను కదా నేను ఇది వరకే చెప్పిన ఏమని సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు అన్న. చూడండి ఇప్పుడు 1000 కోట్లు అన్న దానికి కనీసం 300 కోట్లు దక్కిందనమాట. ఇంకా రేపో మాపో అది ఇంకా 1000 కోట్లు టార్గెట్ అయిపోయింది అది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా 1000 కోట్లు సాధిస్తుంది అంతే. చూసుకోండి మీరు వెంకటేష్ గారు వచ్చి దాంట్లో డ్యాన్స్ చేస్తుంటే డైలాగులు డ్యాన్సులు కామెడీ రొమాన్స్ మధ్యలో అబ్బా థియేటర్లో చూస్తుంటే జనాలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మొత్తం. అంటే ఈ సినిమాలో ఏది మనశంకర వరప్రసాద్ ఈ సినిమాలో పెద్దోళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, చిన్నపిల్లలకు కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, డైలాగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, రొమాన్సులు ఉన్నాయి. ఆ డైరెక్షన్ కూడా అది కూడా బాగుంది. అదే చెప్తున్నా, అదే వస్తున్నా డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకేం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి తెలుగు సినిమాకి పండగ అంతే ఇంకా. అదే నేనేమన్నానంటే 7 రోజుల్లో ఖచ్చితంగా ఇది 1000 కోట్లు సాధిస్తుందేమో అన్న ఏదో అన్న. కాబట్టి నేను అన్నట్టుగానే ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను చిరంజీవి గారి ఫ్యాన్. నేను చెప్పిన ఏమని మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను. రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి ఫ్యాన్. అదే పుట్టబోయే పిల్లలు ఎవరైనా అందరూ చిరంజీవి ఫ్యాన్సీ, అందరూ మెగాస్టార్ ఫ్యాన్సీ. అవును అవునవును అది లేదు అవన్నీ ఒకటి అబద్ధాలే. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. మనం కూడా అంతే అనమాట. ఎవరు మనమంతా కూడా అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు అందరూ మనమంతా ఒకటే ఫ్యామిలీ. మనం బంధువులు అవుదాం, ఒకరింట్లో ఒకరం పెళ్ళిళ్ళు చేసుకుందాం, బంధువులు అవుదాం, అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా బామర్దులుగా అత్త అల్లులుగా ఆ స్నేహితులుగా శ్రేయోభిలాషులుగా ప్రేమికులుగా అందరం. అవును కదా, ప్రేమికులు. అదే అమ్మాయిలు దొరకకుండా రావాలి ఇక్కడికి. అదే నేను చెప్పింది, ఇదే సినిమా థియేటర్ రావాలి. అవును, ఇంకా నెక్స్ట్ సినిమా విశ్వంబర చూడండి. అబ్బా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇది చెప్తాను ఇప్పుడే. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 2000 కోట్లు చూడండి. 2000 కోట్లు టార్గెట్ అవుద్ది. ఒకవేళ ఈ సినిమాలు కానీ బాగా అడిగితే 10,000 కోట్లు రావచ్చు అని చెప్పలేం కదా. మన చేతుల్లో లేదు పోయాయి. నేను ముందుగానే చెప్పిన
ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ సినిమా 500 కోట్లు అయితే దాడుతుంది. విశ్వంబర సినిమా కూడా 1000 కోట్లు వస్తుంది అనమాట. ఇది పక్క ఫిక్స్ అయింది. కాబట్టి ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ గారు చిరంజీవి గారు సినిమా తీయాల్సింది. అలాగే డైరెక్టర్, ముఖ్యంగా డైరెక్టర్, ఇది అన్యాయం దారుణం. ఇది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా నాగార్జున గారితో ఇంకా బ్యాలెన్స్ ఉంది. నాగార్జున గారితో కూడా ఒక సినిమా తీసి ఒక 200 కోట్లు 300 కోట్లు వచ్చేట్టుగా చేసి తర్వాత ఇంకా వరుసగా ఇంకా పెద్ద హీరోలతోనే చేయాలి అంతే. ఆయన రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, మహేష్ బాబు, ప్రభాసు, అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలి. జై తెలుగు తల్లి, జై హింద్. చిరంజీవి గారి సినిమా ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా. అవును ఈ కాదు, ఇవాళ 350 కలెక్ట్ చేసింది. ఏంటంటే ఫ్యాన్స్ అందరికి తెగ నచ్చేసిన సినిమా. తెగనొచ్చేసి ముసులోలో గిడ నడిచేసి ఆల్రెడీ పాతకాలంలో బండ్లు, ఎడ్లు, ట్రాక్టర్లు కట్టుకొని వెళ్ళాను. పాతకాలంలో సీట్లు సరిపోకపోతే సీట్లు బయట నుంచి తెచ్చి వేసేది. ఈ మధ్యకాలంలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ నేను ఒక థియేటర్లో పోయినా, ఆ థియేటర్ రోడ్ బయట నుంచి కుర్చీ తెచ్చి లోపల కూర్చోబెడుతున్నాడు. అట్లా పాతకాలం గుర్తు చేసాడు మన అన్న. 100% 1000 కోట్లు పక్క బాయ్. 100% 175 రోజులు 200 రోజులు ఆడుతుంది. ఇది పాత రోజులు గుర్తు చేస్తుంది. చిరంజీవి గారు ఇప్పుడు ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టారు, ఇంత మంచిగా హిట్ చేశారని ఆయన. అవును, మన కోసం ఎమోషనల్ అవుతారు, అంతా అవుతారు. అంటే చాలా రోజుల తర్వాత హిట్ కంబ్యాక్ ఇచ్చిండు కదా, ఎమోషనల్ అవుతారు. ఇప్పటి నుంచి ఆయనకు తిరిగేలేదు. ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తూనే ఉంటాడు. 100 సంవత్సరాలు, ఇక 200 సంవత్సరాలు నువ్వు బతుకు సార్, నువ్వు మాకు అసలు సినిమాలు అందించు. 350 కోట్లు ఇంకా 500 లేదు, 1000 కోట్లు దాటిపోతుంది 100%. ఇది 200 రోజులు పక్కా పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో బలగము, ఇప్పట్లో మా ఇంట్లో టీవీలో వేసి పాపం ఐబొమ్మ రవిని మర్చిపోయినాం. మూవీ బ్లాస్ట్ అని ఒకటి వచ్చింది, దాంట్లో చూసినాం. అంటే అందరు ఫ్యామిలీ ముసలోళ్ళు కూడా చిరంజీవిని కోరుకుంటారు. ముసలోళ్ళు అంటే 100 సంవత్సరాలు ఉంది. ఇంకొక రేపు బాబు అరే చిరంజీవి అభిమాని అంట ఆయన ఏం చేద్దాం, తప్పని పరిస్థితుల్లో మూవీ బ్లాస్ట్ అని యాప్లో డౌన్లోడ్ చేసి మరి చూపించిన. ఇంకోటి థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ చిరు సార్, మంచి స్టఫ్ ఇచ్చినాం ఈ సంక్రాంతికి. ఓవరాల్గా చాలా బాగుంది మూవీ కూడా. సో రాజాసాబ్ బీట్ చేయలేదని చెప్పేసి కొంచెం హర్ట్ అవుతున్నా, బట్ ఇట్స్ ఓకే. చిరు సార్ బీట్ చేశాడు కదా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అనిల్ రావుపూడి గారు మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకో. యా, ఆఫ్ కోర్స్ కొట్టేశాడు. ప్రీమియం షో రోజే కొట్టేసిండు కదా, బాగుంది మూవీ. ఇప్పుడు 500 కోర్స్ కలెక్ట్ చేస్తుంది అంటున్నారు, నిజమేనా? అందులో ఒక 100 CR ఇస్తే బాగుండు అనిపిస్తుంది. సారీ 1 CR ఇస్తే బాగుండు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఏమో ఫ్రీ మూవీ చూసిన, సెకండ్ టైం టికెట్ పెట్టుకొని మరీ చూసిన. అంటే అంతలా నచ్చింది మూవీ. నాకు ఒక 1 CR ఇవ్వండి సార్ ప్లీజ్. అది అల్లు అర్జున్ గారు కూడా సినిమా చూసి ట్వీట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఆయన కూడా బేసిక్ ఏమని ట్వీట్ చేశారు, బాస్ బస్టర్ అని చెప్పని ట్వీట్ చేయలేదు. అవును మరి బాస్ బాక్స్. బాలేబాబు గారిని చిరంజీవి గారిని ఇట్లా కంపేర్ చేసి ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? చిరంజీవి గారు ఇప్పుడు హిట్ కొట్టారు. అవును, ఇగో ట్రోలర్స్, మీమర్స్, మీరేదో మీ తిప్పలు మీరు పడుతుర్రు, బట్ ఎదుటోళ్ళని బ్యాడ్ చేయకూర్రి. మీరు ఎంత బ్యాడ్ చేసినా వాడు అంత హైట్కి ఎదుగుతాడు, అది మాత్రం మర్చిపోకూర్రి. ఆయన చూడని రికార్డులు కాదు, ఇది కాదు. ఆయన లైట్ తీసుకోబట్టి ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా, అంటే ఇప్పుడు కథల మీద ఆయన సీరియస్గా కూర్చున్నా కూడా ఈజీగా 500-600 కోట్లు తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. ఆయన కర్ణాటకలో మార్కెట్ ఉంది, తమిళనాడులో మార్కెట్ ఉంది. సో నార్త్లో ఏంటంటే హిందీ సినిమా వాళ్ళని ఇంప్రెస్ చేయడం అందరి వల్ల కాదు అది. సో దానికి పాన్ ఇండియా అని ఆ ముసుగేసుకుని వెళ్ళాలి, అంత దూరం అవసరం లేదు. సో చిరంజీవి గారు ఏంటంటే ఇక్కడ రీజనల్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఆయన పెద్ద హిట్ పెట్టారు వెంకటేష్ గారు. సో అది ఛాలెంజ్గా తీసుకున్నారు చిరంజీవి గారు. ఈ సంవత్సరం దీన్ని పండగ అయ్యేసరికి ఆ రికార్డు లేపేశారు అనమాట. సో ఏంటంటే చిరంజీవి గారితో ఛాలెంజ్లు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆయన ఎన్ని. బాలయ్య గారు 3 హిట్లు కొట్టారు, అఖండ కొట్టారు, లెజెండా కొట్టారు. అంత 3 హిట్లు కొట్టినా కూడా 300 కోట్ల కలెక్షన్ రాలేదు. మెగాస్టార్ ఒక హిట్ కొట్టే ముందు 300 కోట్లు, వెంకటేష్ గారు హిట్ కొట్టే 300 కోట్ల కలెక్షన్ వస్తుంది. అంటే బాలయ్యకి స్టామినా లేదనుకోవచ్చు. అలా ఏం లేదు, బాలయ్య గారికి స్ట్రీక్ ఉంది. స్టామినా సంగతి పక్కన పెడితే బాలయ్య గారు ఎక్కడ గత లాక్డౌన్ తర్వాత ఆయన ఫెయిల్ అయిన దాఖలా లేవు. అంటే ఆయన ప్రతి సినిమాకి ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్నారు, ఆయన ఎంచుకునే కథలతో కానీ, ఆయన తీసే ఇదితో కానీ. సో దాని గురించి ఇప్పుడు బాలయ్య గారు స్టేబుల్ మార్కెట్ మెయింటైన్ చేయడం కూడా కరెక్టే. అది చిరంజీవి గారు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, హీరోలు అందరూ ఇలానే కలిసి ఉండాలి, మనం అందరూ ఇలానే కలిసి ఉండాలి ఇండస్ట్రీ మొత్తం అని అన్నారు కదా. దాన్ని అంటే ఎలా చూడొచ్చు? అంటే హీరోలు కలిసి ఉంటారు భయ, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు డబ్బు ఉన్నవాడు స్నేహం చేస్తాడు, నా దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉంటే నేను స్నేహం చేస్తాను, నా దగ్గర ఉంటే వాడు వచ్చి స్నేహం చేస్తాడు. సో అభిమానులకు ఏంటంటే అవన్నీ తెలియదు. ఒక హీరోని నమ్మినవాడు అవతల హీరోని తిట్టాలి అనే ఒక డైలమాలోనే బతుకుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ బాలయ్య గారు అంటే అది ఒక యాంటీ ఉంటుంది, బాలయ్య గారి ఫ్యాన్స్ అందరికీ చిరంజీవి గారు అంటే ఒక యాంటీ ఉంటుంది. ఒరిజినల్ లెక్కలు ఏంటి, ఒరిజినల్ థియేటర్ గ్రాసులు ఎంత, అవన్నీ అభిమానులు వాళ్ళు చూసుకుంటారు. సో
హీరోలకు ఎటువంటి నష్టం ఉండదు. వాళ్ళు ఇవాళ ఈ సినిమా ఫ్లాప్ అయితే రేపు ఇంకో సినిమా చేసుకుంటారు, ఈ సినిమా హిట్ అయినా ఇంకో సినిమా చేసుకుంటారు. ఎటు చేసి నష్టపోయేది ఏంటంటే అవతల వాళ్ళని అనవసరంగా మాట అన్న అభిమానులు నష్టపోతారు. అది ఏ హీరోకైనా కానివ్వండి. సో మార్కెట్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్. అంటే సీనియర్ హీరోల్లో ఇప్పుడు వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఒక సినిమాతో కొట్టారు. ఇప్పుడు బాలయ్య గారు గత 5 సంవత్సరాలుగా ఫ్లాప్ అనేది పడకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అలా మళ్ళీ వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే మీరు అన్నట్టుగా వీళ్ళకి ఒకసారి బాక్స్ వండరు. ఇప్పుడు హనుమాన్ సినిమాకి వచ్చింది, అదొక వండరు. సో అతను మళ్ళీ తర్వాత సినిమాకి ఎందుకు అంత కొట్టలేపాడంటే దానికి మనం ఏం చెప్తాం. సో ఏంటంటే ఆ స్ట్రీక్ సినిమా చూసి బాస్ బస్టర్ అని ట్వీట్ చేయడం ఎలా చూడొచ్చు? ఇంకా ఫ్యామిలీ కదా భయ్యా. ఇప్పుడు నేను అదే చెప్తుంది, అభిమానులు 100 అనుకుంటారు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి మధ్య ఉన్న బాండింగ్ వాళ్ళకి తెలుసు. సో అల్లు అర్జున్ గారు బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి మొదట నిలబడిన వ్యక్తి చిరంజీవి గారు. సో ఏంటంటే వాళ్ళు లంచ్కి వెళ్తారు, డిన్నర్లకు వెళ్తారు, ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్తారు. సో ఏంటంటే అభిమానులు కొంత, ఇప్పుడు మీరంటే నాకు పడకపోవచ్చు, ఇతనంటే నాకు పడకపోవచ్చు. నా అభిప్రాయం ఏంటంటే నేను వాడి ఫంక్షన్కి వెళ్ళకపోతేనో లేదంటే మేమిద్దరం మా రిలేషన్ అవతల డిసైడ్ చేయలేడు కదా ఎలా ఉంది ఏంటనేది. సో ఏంటంటే ఫ్యామిలీ అది. సో చిరంజీవి గారితో ఈరోజు అందరూ హీరోలు బాగుంటారు. బాలకృష్ణ గారు కలిసినా బాగుంటారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇంకా వాళ్ళంత ఫ్రెండ్స్ అనేది మనం చూస్తున్నాము. సో ఏంటంటే అభిమానుల పర్స్పెక్షన్ అది. ఒక ఆర్టికల్ రాసుకునే అంత స్కోప్ ఇస్తున్నారంటే అభిమాని ఎవడో నోటి నుంచి వచ్చే మాట అది. సో దానివల్ల వీళ్ళ రిలేషన్స్ ఏం బ్రేక్ అవ్వవు. తెలుగు సినిమా హీరో ఇండస్ట్రీలు మొత్తం మన హీరోలందరికీ ఏ ఈగోలు ఉండవు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో కథలు తీసుకొచ్చే డైరెక్టర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి చేయడానికి ఎటువంటి మొహమాటం వెనకాడరు కూడా. అంటే వెంకటేష్ గారికి ఏం అవసరం అండి, 300 కోట్లు కొట్టి తర్వాత ఇందులో గెస్ట్ రోల్ చేయాల్సిన అవసరం ఉందా? ఆయన ఇంకో సినిమా మళ్ళీ అనిల్ రావుడిని కూర్చోబెడితే ఇంకో సినిమా చేయడం మళ్ళీ. సో అట్లా రేపు త్రివిక్రమ్ గారితో ఆయన కొట్టేది ఎలా ఉంటుందో తెలియదు. సో మళ్ళీ రేపు బాస్తో మన డైరెక్టర్ ఎవరు శ్రీకాంత్ వదిలా, అతను ఎలాంటి మాస్ సినిమా తీసుకొస్తున్నాడో తెలియదు. సో అది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ బాస్ గారి జోన్లో ఉంది మనశంకర్ వరప్రసాద్ గారు. అది ఇంకా దాని సంక్రాంతి పండుగ అయిపోయింది కానీ చిరంజీవి గారి పండుగ ఇంకా పూర్తి కాలేదు, అది నడుస్తుంది. అది ఎప్పటికి అవుద్ది అనేది మనకి కలెక్షన్స్ వచ్చినాక చూసుకుంటాం. ఇప్పుడు 350 కోట్ల కలెక్ట్ చేసింది కదా, చిరంజీవి గారు కూడా ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టాడు, ఇంత సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ అని. ఏం చెప్దాం అనుకుంటున్నారు? చిరంజీవి గారి సినిమా కళ మళ్ళీ మొదలయ్యింది. రాజకీయంలోకి వెళ్ళి ఆయన సినీ చరిత్రను నాశనం చేసుకున్నాడని ఆయన అభిమానులు చాలామంది బాధపడ్డారు. కానీ మళ్ళీ సినిమా చరిత్ర ఆయనలో నవ్వులతనం అనేది మళ్ళీ మా చిరంజీవి గారిలో కనబడబోతుంది అనే ఆశ మాకు మొదలైంది. ఇట్లాగే ఇంకా 4-5 సినిమాలు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలంటున్నారు. అవ్వాలన్న ఏంటంటే మరి ఇస్తారో లేదో వెంకటేష్ గారు అవకాశం తెలియదు, కానీ ఇస్తేనే బాగుండిద్ది. ఏంటంటే మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఒక నవ్వుతూ మళ్ళీ ఒక సినిమా సంక్రాంతి పండగకి కనపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ అనిల్ రావుడి ఎవరితో చేస్తే బాగుంటుంది సంక్రాంతికి సినిమా? సంక్రాంతికి ఈసారి వెంకటేష్ గారే గట్టిగా పట్టుబట్టారని సమాచారం. మరి ఇద్దరు కలిసి తీస్తారా లేదా బాలకృష్ణ చిరంజీవి గారు కూడా కలిసి తీసే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం. ఇద్దరు కలిసి తీస్తే ఇంకా సందడిగా ఉండిద్దని మేము అనుకుంటాం. నాగార్జున గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు కదా, నాగార్జున గారితో సినిమా తీయమని. నాగార్జున గారు మళ్ళీ బిగ్ బాస్ పెడతారన్న. సినిమాల పరంగా ఆయన కూడా కొద్దిగా వీక్ అయ్యాడు. ఓకేనా, చిరంజీవి గారు రాజకీయాల పరంగా ఎట్టా వీక్ అయ్యాడు, బిగ్ బాస్ పరంగా నాగార్జున గారు కూడా వీక్ అయ్యారు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో కనపడుతుందల్లా వెంకటేష్, మా బాలయ్య, మిగతా చిన్న వాళ్ళందరూ కనపడుతున్నారు. కోట్లు కలెక్ట్ చేసింది కదా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఏంటి అంటే దాని రియాక్షన్ ఏంటి? బ్రో అది యాక్చువల్లీ అయితే నేను ఆ సినిమా చూడలేదు. అవునా? ఓకే, నేను చూడలేదు. కానీ 300 కోట్లు వచ్చాయి కదా. 300 కోట్లు రావడమే ఉంది బ్రో. ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చింది, జస్ట్ దానికి ఫ్లాప్ అని చెప్పేసి ఒక ముద్ర వేశారు దానికి. అలాంటి సినిమానే కొట్టింది, 300 కోట్లు కొట్టింది. 300 కోట్లు అది ఒక లెక్క. ఆ స్టార్లో ఉన్నాయి ఆయనకు లెక్క. ఇండస్ట్రీకి బాస్ ఆయనకి అది ఒక లెక్క రావడం. ఇండస్ట్రీకి బాస్ అనే ఒక వ్యక్తి ఉన్నప్పుడు అలాంటి సినిమా వచ్చినప్పుడు 300 కోట్లకి ఇలా ఫస్ట్ డేనే రావాలి. వచ్చింది ఆ సినిమా. ఏమో చెప్పలేము, నేను ఆ సినిమా చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది, ఆయన పర్సనల్, అది మనం ఏం చెప్పకూడదు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు నేనైతే ఆ సినిమా చూడలేదు, నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేను. అట్లా వీటన్నిటిలో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే రాజాసాబు. దాని తర్వాత ఏదైనా నచ్చింది అంటే అనగనగా రాజు.